హాయ్, వెల్కమ్ టు యూటీవీ. భారతదేశ విమానయాన రంగంలో ఒక చారిత్రాత్మక అడుగు పడబోతుంది. సముద్రం మధ్యలో నిర్మించబోయే దేశంలోనే తొలి ఆఫ్ షోర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. సుమారు 45,000 కోట్ల వ్యాయంతో చేపట్టిన ఈ మెగా ప్రాజెక్టు పూర్తయితే విమాన రవాణా మరియు లాజిస్టిక్స్ రంగంలో భారత్ కు పూర్తిగా కొత్త గుర్తింపు రానుందని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా పరిధిలో వదనన్ పోర్టు సమీపంలో ఈ ఆఫ్ షోర్ ఎయిర్పోర్టును నిర్మించనున్నారు. సముద్రంలో భూమిని సృష్టించి ఈ ఎయిర్పోర్టును ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణ. ఈ విధానం భారత్ లో ఇదే తొలిసారి కావడంతో ఇది ఇంజనీరింగ్ పరంగా కూడా ఒక పెద్ద సవాలుగా భావిస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ కేవలం ప్రజల కోసం మాత్రమే కాకుండా భారీ కార్గో హబ్ గా కూడా పనిచేసేలా రూపకల్పన చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పనిచేస్తే సంవత్సరానికి కోట్ల సంఖ్యలో ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం దీనికి ఉంటుంది. అలాగే లక్షల టన్నుల సరుకును గాలి మార్గం ద్వారా వేగంగా తరలించే సౌకర్యం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. ప్రాజెక్టు మొత్తం వ్యాయంలో పెద్ద భాగాన్ని సముద్రంలో భూమి పునరుద్ధరణకు ఖర్చు చేయనున్నారు. మిగిలిన నిధులను రన్వేలు, టెర్మినల్స్, కార్గో సెంటర్లు, భద్రతా వ్యవస్థలు మరియు ఆధునిక సాంకేతిక సదుపాయాల కోసం వినియోగించనున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ ఆఫ్ షోర్ ఎయిర్పోర్ట్లకు రోడ్డు, రైలు మరియు సముద్ర మార్గాల ద్వారా అనుసంధానం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముంబైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా చేరుకునేలా ఎక్స్ప్రెస్ వేలు, సీ లింకులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ మరియు మెట్రో కనెక్టివిటీ కూడా కల్పించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ముంబైపై ఉన్న విమాన రద్దీ గణనీయంగా తగ్గుతుందని అంచనా. అలాగే విదేశీయ, అంతర్జాతీయ వాణిజ్యం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా కలగనున్నాయి. మొత్తానికి సముద్రంలో నిర్మించబోయే ఈ తొలి ఆఫ్ షోర్ ఎయిర్పోర్ట్ భారతదేశానికి ఒక గేమ్ చేంజర్ గా మారనుంది. విమానయాన రంగంలోనే కాకుండా లాజిస్టిక్స్, వాణిజ్యం మరియు మౌలిక వసతుల అభివృద్ధిలో భారత్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్టుగా ఇది నిలవనుంది.